నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మాట నిలబెట్టుకున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణ 2026లో జనగణన తర్వాత జిల్లాల వారీగా అమలు చేస్తాం. బడుగు జంగాలను ఎస్సీల్లో చేరుస్తూ తీర్మానం చేస్తున్నాం. వర్గీకరణపై నా ఆలోచన సవ్యమేనని సుప్రీంకోర్టు తీర్పు చాటి చెప్పింది. ఎస్సీలపై విపక్ష ప్రస్తావిస్తూ శాసనసభలో చంద్రబాబు భావోద్వేగం. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేశాను. నాటి నుంచి అనేక సవాళ్లు ఎదుర్కొని మళ్లీ నేడు వర్గీకరణ నేనే అమలు చేయడం ఆనందంగా ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సామాజిక న్యాయం కోసం నా ఆలోచనలు సరైనదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఈ అవకాశం నాకు పూర్వజన్మ సుకృతం. చంద్రబాబు. తరతరాలుగా మాదిగల వెనకబాటు, ప్రభుత్వ పథకాల అభివృద్ధి ఫలాలు ఎక్కువ కొన్ని ఎస్సీ వర్గాలకే. వర్గీకరణతోనే ఎస్సీలందరికీ సముచిత న్యాయం. నాటి నుంచి నేటి వరకు అన్ని కమిషన్లది ఇదే మాట. 3 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం మందకృష్ణ మాదిగది. ఎస్సీ వర్గీకరణ సాధనలో జైత్రయాత్ర. ఉద్యమ ఆద్యుడు మందకృష్ణ, రూపకర్త చంద్రబాబు, ఫలప్రదాత మోదీ. ఎస్సీ వర్గీకరణకు జిల్లా యూనిట్గా అమలు చేస్తే అందరికీ న్యాయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రక్తమోడిన బస్తర్. 2 ఎదురుకాల్పుల ఘటనలో 30 మంది మావోయిస్టుల మృతి, 1 జవాన్ మరణం. ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్గఢ్లో 120 మంది మావోయిస్టుల హతం. అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తాం. వైకాపా లీగల్ సెల్ నాయకుడు పొన్నవోపుల వ్యాఖ్యలు. సినీ ప్రముఖుల మేరకు బెట్టింగ్ యాప్ కేసు. నిందితుల నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, వైకాపా అధికార ప్రతినిధి శ్యామల సహా 25 మంది. పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా సీఎం రమేష్, మాగుంట బాలశౌరి. ప్రతి బుధవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. అదే రోజు ప్రజల నుంచి వినతుల స్వీకరణ. నెలకు 2 రోజులు జిల్లాలో ఇన్ఛార్జి మంత్రుల పర్యటన. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలు. కార్యకర్త అధినేత. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకే తెదేపా బలం. తెదేపాలో ఏ పార్టీ లేని సంస్థాగత నిర్మాణం తెదేపాకు ఉంది. కోటి సభ్యత్వాల చరిత్ర సృష్టించింది. అతిపెద్ద కుటుంబంగా మారిన నిషేధం కార్యకర్త అధినేత అని లోకేష్ పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, శంకారావం, షీల్డ్ వర్క్లు, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న కార్యకర్తలు ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీ కార్యాలయాలు ఈ ప్రకటన పేర్కొంది. జగన్ వైఖరి వల్లే వైకాపాకు రాజీనామా. త్వరలో తెదేపాలో చేరతా. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. వీళ్ళంతా పోతే ఏంటి, ఉంటే ఏంటి? వైకాపా అధిష్టానంలో ఇదే ధోరణి. రాజీనామా చేస్తే పిలిచి మాట్లాడే విధానమే లేదు. మర్రి రాజశేఖర్ ముందు రజనీ స్థాయి ఎంత? ప్రైవేట్ చర్యలో కొందరు వైకాపా ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు ఇవి. పార్లమెంట్లో స్తంభింపజేసిన టీ-షర్ట్లు. నియోజకవర్గ పునర్విభజనపై నిరసనలు. ఎంపీ దుస్తులపై సభాపతుల అభ్యంతరం. నినాదాలతో టీ-షర్ట్లు ఎంపీలు రావడంపై నెలకొన్న వివాదం గురువారం పార్లమెంటును స్తంభింపజేసింది. లోక్సభ, శాసనసభలో నియోజకవర్గ పునర్విభజన నిరసన తెలియజేస్తూ డీఎంకే ఎంపీలు ఇలాంటి టీ-షర్ట్లతో వచ్చారు. పునర్విభజన సముచితంగా ఉండాలి. తమిళనాడు దీనిపై పోరాడుతుంది, గెలుస్తుంది అని అర్థం వచ్చేలా నినాదాలతో టీ-షర్ట్లు ఎంపీలు సభకు రావడాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆక్షేపించారు. సభా నిబంధనలు రూల్ 349కి విరుద్ధమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. సభా గౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీ-షర్ట్లో వచ్చి వారు సభ నుంచి వెళ్లిపోవాలని, హుందాతనాన్ని కూడిన దుస్తులు ధరించి రావాలని సూచించారు. ఎంత గొప్ప నేతలైనా అమర్యాదకరమైన ఆహారం సభ లోపల రావడాన్ని అంగీకరించేది లేదంటూ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఎంపీలు పట్టు విడవకపోవడంతో సభ శుక్రవారం వాయిదా పడింది. దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు సభ రాకుండా ముఖం చాటేస్తున్నారు. సభాపతి అయినపాత్రుడి ధ్వజం. వైకా ఎమ్మెల్యేలు ఎవరూ కనిపించకుండా దొంగల్లా వచ్చి హాజరు పట్టీలో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని శాసనసభాపతి అయినపాత్రుడు ధ్వజమెత్తారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన సభ్యులు ఇలా దొంగచాటుగా సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. సంతకాలు చేసి సభకు రాకుండా ముఖం చాటేయడం వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్ప ఏమాత్రం పెంచదని పేర్కొన్నారు. ఓటేసి ఎన్నుకున్న ప్రజలు ఆదర్శంగా నిలవాలే కానీ తలవంపులు తెచ్చేలా ప్రవర్తించొద్దని సూచించారు. సభకు హాజరై తమ సమస్యలపై మాట్లాడాలని ప్రజలు వారిని ఎన్నుకున్నారు తప్ప ఎవరికీ కనిపించకుండా హాజరుపట్లో సంతకాలు చేసి వెళ్లిపోవాలని కాదని అన్నారు. ఇప్పటికైనా వారంతా గౌరవ సభకు రావాలని పిలుపునిచ్చారు. సభలో రాలేదు కానీ ఐప్యాడ్లు పట్టుకుపోయారు. శాసనసభలో కీలకమైన బడ్జెట్ సమస్యలు 16 రోజుల పాటు జరిగిన వైకాపా ఎమ్మెల్యేలు తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి అది 10 నిమిషాలు మాత్రమే సభకు వచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఒక్కసారి కూడా సభలో అడుగుపెట్టలేదు. కానీ ఈ మధ్యలో సుమారు 8 మంది సభ్యులు 4 సందర్భాల్లో వచ్చి సభ్యులు హాజరు పెట్టలో సంతకాలు చేశారు. అంతేకాదు బడ్జెట్ సమస్యల సందర్భంగా ఆర్థిక శాఖ శాసనసభ్యులకు ఇచ్చిన ఐప్యాడ్లు, గిరిజన సహకార సంస్థ తరఫున ఇచ్చిన అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్ను తీసుకువెళ్లారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే కార్లు ఇచ్చే స్టిక్కర్లను పట్టుకెళ్లారు. వైకాపా ఎమ్మెల్యేలు 7-8 మంది అసెంబ్లీకి వచ్చి సభలో వెళ్లకుండానే అసెంబ్లీ సచివాలయం నుంచి గిఫ్ట్, స్టిక్కర్లు తీసుకెళ్లారని తెలిసింది. వీరిలో 4 స్వయంగా సంతకం పెట్టి మరి వాటిని తీసుకువెళ్లగా మిగిలిన వారు వైకాపా శాసనసభ కార్యాలయం సిబ్బందితో తెప్పించుకుని పట్టుకుని వెళ్లారు.
తరతరాలుగా మాజీలు వెనుకబాటు. విద్య, ఉద్యోగం, పదవులు అన్నింటిలోనూ అదే తీరు. ప్రభుత్వ పథకాల అభివృద్ధి ఫలాలు, రాయితీలు ఎక్కువగా కొన్ని ఎస్సీ వర్గాలకే. వర్గీకరణతో ఎస్సీలందరికీ సముచిత న్యాయం. నాటి నుంచి నేటి వరకు అన్ని కమిషన్లది ఇదే మాట. రాష్ట్రంలో లీప్ పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు ప్రణాళిక. 5 అంశాలు ప్రధానంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్. భారత్ సైన్యం అమృత పథకంలో మరిన్ని అస్త్రాలు. 54,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు డీసీఏ ఆమోదం. 7,000 కోట్ల విలువైన శత్రుఘ్నాల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా. శాసనసభాపతి చైర్మన్గా రూల్స్ కమిటీ, ప్రివిలేజ్ కమిటీకి పితాని, ఉపసభాపతి రఘురాం అధ్యక్షుడిగా పిటిషనల్ కమిటీ, శాసనసభలో పలు కమిటీల నియామకం. ఈహెచ్టీ లైన్లు తరలించాకే విజయవాడ బైపాస్ నిర్మాణం పూర్తి. లోక్సభ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. 2020 నాటికి పోలవరం జల విద్యుత్ కేంద్రం పూర్తి. ఏపీ జెన్కో డైరెక్టర్ అజయ్ కుమార్. ట్రంప్ ఫోన్ కాల్తో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదు. రష్యా నుంచి విరమణ పత్రం కావాలి, అంతవరకు పోరు కొనసాగుతుంది. జెలెన్స్కీ. సుంకాలను భారత్ తగ్గిస్తుందని నమ్ముతున్నాం. ఆ దేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ స్పష్టీకరణ. 3 నెలల్లో నకిలీ ఓటర్ల ఏరివేత. ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి సాహస చర్యలు. ఎన్నికల కమిషన్ వెల్లడి. సెల్ జీన్ థెరపీలోకి భారత్ బయోటెక్. అత్యున్నత సదుపాయం ప్రారంభం. 3 ఏళ్లలో చికిత్స ఔషధాలు అందుబాటులో. క్యాన్సర్, జెనెటిక్ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం. రామచంద్రరాజు కమిషన్ నుంచి రాజ్యాంగ ధర్మాసనం వరకు ఎస్సీ వర్గీకరణ సానుకూలంగా సిఫార్సులు, తీర్పులు. సుప్రీంకోర్టు తీర్పు నిషేధంలో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు. 3 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ సిఫార్సులు. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. వైకాపా పాలనలో 4,350 కోట్ల దారి మళ్లింపు. కేంద్ర వాటా నిధులు పక్కదారి. రాష్ట్ర వాటా జమ చేయలేదు. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన ప్రజలు. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం. మార్చి 3 నాటికి 12,336 కోట్ల విడుదల చేశాం. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. మళ్లీ నెత్తురుడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో 30 మంది నక్సల్ ఎన్కౌంటర్. బీజాపూర్, కంకెరలో వేర్వేరు ఆపరేషన్లు. గంగులూరులో 26 మంది మృతి. మృతుల్లో 8 మంది మహిళా నక్సల్. డీఆర్జీకి చెందిన ఒక కానిస్టేబుల్ కూడా. ఆజంఘాడ్లో 4 మావోయిస్టుల మృతి. ముమ్మరంగా ఆపరేషన్ ఫిడా. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్. ఉభయ సభల్లో తీర్మానంపై హైడ్రామా. మండలిలో వైసీపీ సహాయ నిరాకరణ. తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు నో. నివేదిక తాను చదవాలని పట్టు. చర్చ కూడా జరపకుండా వాయిదా. మండలిలో వైసీపీకే మెజార్టీ. తీర్మానం ఆగిపోతే వర్గీకరణ బ్రేక్లే. దీంతో వ్యూహం మార్చిన పాలనాపక్షం. అసెంబ్లీ నివేదిక సమర్పణ లఘు చర్చ. సిఫార్సుల సారాంశం జాతీయ కమిషన్కు. ప్రోరాగ్ కాగానే ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ. సార్ దోచిపెట్టారు. జగన్ పత్రికకు 574 కోట్ల సమర్ప్యామి. నిగ్గు తెలిసిన విజిలెన్స్. కేంద్ర సర్వీసులోని ఐఏఎస్ చెందిన తుమ్మ విజయకుమార్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం 2019-2024 మధ్య రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా పనిచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వాలని కనీస నియమాన్ని విస్మరించారు. అడ్డగోలుగా జగన్ రోత పత్రికకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారు. గత 5 ఏళ్లలో ప్రచారానికి ప్రకటన రూపంలో జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 859 కోట్లు. ఇందులో అత్యధికంగా 43%, 370 కోట్లు జగన్ మీడియాకు సమర్పించారు. సాక్షి కొనుగోలుకు 203 కోట్లు. జగన్ పత్రిక మార్కెటింగ్ బాధ్యతలు కూడా విజయకుమార్ రెడ్డి తీసుకున్నారు. గ్రామ వాలంటరీ సాక్షి కొనుగోలు చేయడానికి ప్రత్యేక చందా కింద నెల నెలా ₹200 విడుదల చేశారు. వాలంటరీకి ఇలా మొత్తం 143 కోట్లు ఇచ్చారు. అధికారులు కూడా పత్రిక చందా కింద 59.42 కోట్లు ఖర్చు చేశారు. ఈ సొమ్మంతా జగన్ పత్రిక చేరింది. 5 ఏళ్లలో మొత్తం ప్రకటనల ఖర్చు 859 కోట్లు. ఇందులో రోత మీడియాకు 371 కోట్లు. పత్రిక కొనుగోలు ద్వారా మరో 203 కోట్లు. వాలంటీర్లు, ఉద్యోగులకు చందాల మళ్లింపు. విజిలెన్స్ విచారణ. అక్రమాలు వెలుగులోకి. అడ్డంగా దొరికిన నాటి సమాచార కమిషనర్ విజయకుమార్పై ఏసీబీ కేసు విచారణకు పిలుపు. రాజధానికి ఐటీ సొగసు. అమరావతి తొలి ఐటీ టవర్ నిర్మాణానికి ఎల్ఎన్టీ సిద్ధం. ఎలక్ట్రానిక్ సిటీలో 10 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం. వచ్చే 3 నెలల ఎండలతో జాగ్రత్త. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలపై ప్రజలకు అప్రమత్తం చేయాలి. అధికారులకు సీఎస్ ఆదేశాలు. మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరతా. జగన్ తీరుతూనే వైసీపీ నుంచి బయటకు. అహర్నిశలు కష్టపడిన ప్రాధాన్యం లేదు. మర్రి రాజశేఖర్. రాష్ట్ర అప్పులు 9,74,556 కోట్లు. ఉద్యోగ నిధుల్లో 890 కోట్లు వాడేశారు. సివిల్ డిపాజిట్లో ధాన్యం డబ్బులు కూడా. కేంద్ర పథకాలకు 7,230 కోట్లు చెల్లించాం. పొయ్యావులు. భారతీయ సిమెంట్ పెట్టుబడులు పెడతామన్నా ఆహ్వానిస్తాం. రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ కల్పనే లక్ష్యం. పెట్టుబడిదారులు తరిమేయడం మా విధానం కాదు. పొయ్యావల్. మీ ప్రభుత్వం వచ్చాక జీఎస్డబ్ల్యూ వెళ్ళిపోయింది. మా హయాంలో 1,70,000 కోట్లు పెట్టుబడులు తెచ్చాం. బొత్స. థ్యాంక్ యూ.